ఇది ఎట్లా కాదు, హౌ టు డైజెస్ట్ ఇట్. పేపర్లు చూస్తే మీ జగన్మోహన్ రెడ్డి ఏదో నా చుట్టంలాగా. మా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు, అధ్యక్ష మీ జగన్మోహన్ రెడ్డి, నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు బాగానే ఉంటారు కదా, నాకు బాగుంటామేంటి అధ్యక్ష? 5 సంవత్సరాల నుంచి పేమెంట్లు ఎవరు ఇవ్వకుండా సర్వనాశనం చేసింది నన్ను జగన్మోహన్ రెడ్డి. నా ఫ్రెండ్ అంటారు, ఫ్రెండ్ లేదు బొచ్చు లేదు అధ్యక్ష, సారీ ఫర్ యూజింగ్ దిస్ వర్డ్, బట్ డెఫినెట్ గా వాడికి భాష అప్పుడప్పుడు మేము నేర్చుకున్నాను, అప్పుడప్పుడు వచ్చి అది తొలగిద్దాం. ఐఎమ్ సారీ, ఐఎమ్ విత్డ్రాయింగ్ మై వర్డ్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. సభ్యులందరికీ కూడా మై అపాలజీస్ ఫర్ యూజింగ్ దట్ వర్డ్. మీరు అంటే అన్నారు, నన్ను ఇన్వాల్వ్ చేయటం అన్యాయం. అంటే మీకు చాలా చిన్న మాట అధ్యక్ష, సో అందుకు మీరు ఫీల్ అవుతున్నారేమో నాకు తెలియదు. ఎనీవే ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ అధ్యక్ష. నిజంగా ప్రపంచమంతా దీనిపైన ఉన్నప్పుడు మనము ఏదో ఒక ప్రస్తావన చేయకుండా మౌనంగా ఉంటామంటే డెమోక్రసీని కూనీ చేయటం, ఒక నమ్మకాన్ని కూనీ చేయటం దాంతో సమానం అధ్యక్ష. ఇఫ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ అన్ ఇండివిజువల్, వీఆర్ నాట్ బాదర్డ్. డెఫినెట్లీ ఎవరైనా కంప్లైంట్ వస్తేనే కానీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజల డబ్బుని దోచేశాడు జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ డబ్బుని కూడా దోచేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరు బాబు సొమ్మని చెప్పి ఆ ప్యాలెస్ గురించి ఎందుకు ఎక్కువ ఫోకస్ చేస్తున్నామంటే అధ్యక్ష, 450 కోట్ల రూపాయలతోటి ఆయన ప్యాలెస్ రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతోటి కట్టాడంటే అంతకంట దారుణం ఏమన్నా ఉంటుందా? ఆయన సొంత డబ్బులతోటి, దోచుకున్న డబ్బులతోటి, వేలాది కోట్ల రూపాయలతోటి ప్యాలెస్లు కట్టుకునేవండి. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే దెన్ వీ హ్యావ్ టు టేక్ యాక్షన్. బట్ పేపర్లు కోడై పూస్తూ ప్రతి పేపరు, ఇంగ్లీష్ పేపరు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, అన్ని పేపర్లు కూడా, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా మౌనంగా ఉండటం అనేది నాట్ కరెక్ట్ అధ్యక్ష. డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఒక దర్యాప్తు సంస్థతోటి కూడా. మనం తీసుకోకపోతే ఎక్కడైతే ఏదైతే అమెరికాలో ఉన్న సంస్థ మనం మాజీ ముఖ్యమంత్రి పేరు పెట్టారో, పేరు ఎత్తి నువ్వు ఫలానా చోట ఇచ్చావు, ఫలానా చోట నుంచి మాకు అన్ని ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి పేపర్స్ లో సవివరంగా రాసినప్పుడు కనీసం మాట కూడా మాట్లాడకుండా ఉంటే అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంతేనేమో అని చెప్పి ఒక రాంగ్ ఫీలింగ్ వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, దయచేసి దీన్ని సీరియస్ గా తీసుకుని చర్చించవలసిన అవసరం ఉండాలి. చర్చించకపోతే ఇది చాలా భయంకరమైన వ్యాధి కింద జరుగుతుంది అధ్యక్ష. ఇదివరకు ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు వి షుడ్ నాట్ బి సైలెంట్, మనం మాట్లాడాలి అని చెప్పిన అలానే ఎయిడ్స్ అనే మహమ్మారి ఈ రాష్ట్రం నుంచే కాదు, దేశం నుంచి కూడా బయటికి వెళ్ళింది అధ్యక్ష. అట్లాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దురాఘాతాలని మనం సైలెంట్ గా మౌనంగా ఉండటం కూడా అప్రాప్రియేట్ కాదు. కాబట్టి తమరు కూడా చెప్పవలసిన బాధ్యత ఉంది. మీరు సీట్లో కూర్చుంటే మాట్లాడకూడదని ఏమి లేదు అధ్యక్ష. పర్మిషన్ తీసుకుని హౌస్ పర్మిషన్ తప్పనిసరిగా అధ్యక్ష. మన రాష్ట్ర ప్రభుత్వ పేరు అట్లాగే రాష్ట్ర ప్రజల పేరు కూడా మనకి ఇంటర్నేషనల్ మార్కెట్లో నాశనం అయిపోయింది అధ్యక్ష, ఇంటర్నేషనల్ గా, గ్లోబల్ గా. కాబట్టి నిజాలు తేల్చవలసిన బాధ్యత కూడా మనం కూడా తీసుకోవాలని చెప్పి మీరందరికీ కూడా సవినయంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. నమస్కారం.